ఓకేనా? రైట్ రైట్. హలో, హాయ్ నాన్న. నేనురా మీ మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఏబిబిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించి కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ కింద ఫ్రీ ఇంట్రో క్లాసులలో భాగంగా హిస్టరీ పేపర్కి సంబంధించి ఈరోజు 2వ క్లాసు. మొత్తం 15, 16, 17 3 రోజులు ఫ్రీ ఇంట్రో క్లాసులు పెట్టారు మన వాళ్ళు. ఈ క్లాసుల ప్రధాన ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని అవేర్నెస్ చేసి సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు సాధించి గ్రూప్ 1 ఆఫీసర్గా మిమ్మల్ని కూర్చోబెట్టాలని మా ఉద్దేశం. ఇదే చాలామంది ఏం అడుగుతున్నారంటే మన పిల్లలు, మన స్టూడెంట్స్, క్లాసులకు వచ్చిన వాళ్ళు, సార్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నారు. నేనేమంటానంటే మన క్లాసులు మీరు ఫాలో అవుతూ వస్తున్నారు, యూట్యూబ్లో కూడా మీరు ఫాలో అవుతూ వస్తున్నారు. నేనేమంటానంటే గ్రూప్ 1 అతి త్వరలో వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గ్రూప్ 1 సిలబస్ కానీ, సిలబస్ కాదు, ఎగ్జామ్ ప్యాటర్న్లో అనేక చేంజెస్, అనేక మార్పులు చేస్తూ పోతూ ఉన్నారు. డిసెంబర్లోపు రావచ్చు, లేదా జనవరిలో ఇచ్చే, జనవరి, ఫిబ్రవరి, మార్చిలోపు ఇచ్చే క్యాలెండర్లో రావచ్చు గ్రూప్ 1 పోస్టులు. గ్రూప్ 2తో పాటు కూడా రావచ్చు. మనకు సమయం సరిపోవాలిగా, సమయం సరిపోదుగా. ప్రిపరేషన్కి, సబ్జెక్టులు చదువుకోవడానికి సమయం సరిపోదుగా. అందువల్లనే ముందుగా మిమ్మల్ని ప్రేరణ చేయడం కొరకు కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ ఆ గ్రూప్ 1 మెయిన్స్లో ఉన్న సబ్జెక్ట్స్లో ప్రతి సబ్జెక్టు ఎక్స్పర్టు, అతని బ్యాక్గ్రౌండు అదే సబ్జెక్ట్లో పీజీ, పిహెచ్డి చేసి ఉన్న ఫ్యాకల్టీతో మనం 2025-26 గ్రూప్ 1 వారియర్స్ అని ప్రాజెక్టు స్టార్ట్ చేసాం. కాబట్టి నోటిఫికేషన్ వస్తుంది. 2 గ్రూప్ 1లు వచ్చాయి, నోటిఫికేషన్ వస్తుంది. అయితే మనం చేయాల్సిన పాయింట్ ఏంటంటే చదువుకోవడం అనేది స్థిరపడ్డం. గ్రూప్ 1 లెవెల్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మీరు, ఏమంటాం దాన్ని మనం, ఆ స్టేటస్ మీ బిహేవియర్లో, ఆ ఆలోచన మీ థింకింగ్లో, ఓర్పు మీ యొక్క వ్యక్తిత్వంలో చూపించుకోగలగాలి. గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మనం. అంతవట్లా గ్రూప్ 2 అంటే మధ్యస్థంగా ప్రిపేర్ అవుతారు అనుకోండి, పిల్లలందరూ ఉంటారు, మధ్యతరగతి పిల్లలు ఉంటారు. గ్రూప్ 1లో మధ్యతరగతి పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. టాటా బిర్లాలు రారు కదా, అంబానీ అదానీలు రారు కదా ఈ కోచింగ్లకి, వాళ్ళకి అవసరం కూడా లేదు. మధ్యతరగతి, బిలో యావరేజ్, ఇంకా పేదలు, అబోవ్ యావరేజ్ పిల్లలు మాత్రమే ఈ పరీక్షలు రాస్తారు. అందువల్ల పర్టికులర్గా గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఒక లెవెల్ని మెయింటైన్ చేయాలి. ఒక లెవెల్ మీన్స్ మన ఆఫీసర్లు కావాలి అనుకుంటే మనం చదువుకోవాలి, మనం కష్టపడి చదువుకోవాలి. అయితే అప్పటి వరకు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక జాబ్ చేయాలి, ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ పోవాలి. అది సాఫ్ట్వేర్ అయినా, అది నెలకి 20,000, 25,000 ఇచ్చే ఉద్యోగం అయినా, ఏ ఉద్యోగం అయినా కష్టపడి మనం ఒక జాబ్ సాధించుకుని ప్లాన్ బి పెట్టుకుని దీనికి ప్రిపేర్ అవుతూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. అతి ముఖ్యంగా నేను చెప్పేది అది. చాలామంది చెప్తారు కూడా, అనేక కంపెనీలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి, అందులో ఉద్యోగాలు ట్రై చేయొచ్చు. కానీ ట్రై చేయొచ్చు, ఆ ఉద్యోగాలు పొందొచ్చు. కానీ సెక్యూరిటీ లేని జాబ్స్ కదా అవన్నీ కూడా. కొంతకాలం మనల్ని కాపాడతాయి అవి, ఎల్లకాలం ఆ జాబ్స్ కాపాడలేవు. కొంతకాలం కాపాడతాయి ఆ జాబ్స్ మనకి. కొంతకాలం అంటే కొంత, అది కూడా కంప్యూటర్ పరిజ్ఞానం బాగా ఉంటే అవి కొంతకాలం మనకి కాపాడతాయి. ఇచ్చే జీతం 20,000, 20-25,000 కన్నా ఎక్కువ ఇవ్వరు. అది నాన్ సెక్యూరిటీ లేని జాబ్స్ అవి. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే అలాంటి మీ దగ్గర ప్రతిభా పాఠవాళ్ళు ఉన్నాచో అలాంటి కంపెనీస్లో
రాష్ట్రాల్లో కంపెనీలు వస్తున్నాయి విపరీతంగా. గూగుల్ సెంటర్ అని కూడా ఏదో వచ్చింది మనకి ఇక్కడ వైజాగ్లో వస్తుంది. శంకుస్థాపన జరిగిందో లేకపోతే ఒప్పందం జరిగిందో అనుకుంటా ఢిల్లీలో. ఇలా ఇవి వస్తూ ఉన్నాయి. చేసుకుంటానే ఈ పర్మనెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వడం బెస్ట్ అని నేను చెప్పడం. అర్థం అట్లా మీకు చాలా వీడియోలు చేశాను. మనం ఈ కంపెనీలో వచ్చిన తర్వాత ఎక్కడో చోట 20,000 15,000 రాకపోవు. అర్థం అట్లా అవి తీసుకుంటూ ఈ ప్రిపరేషన్ చేసుకోవాలి. సచివాలయం ఉద్యోగస్తులు ఉన్నారు, మీరు ఎక్కువ మంది సచివాలయం ఉద్యోగస్తులు ఉన్నారు దీంట్లో. మీకు ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు మీన్స్ శాలరీ ఏదో లక్షలు వస్తుందని కాదు. ఒక సెక్యూరిటీ ఉందిగా, పర్మనెంట్ జాబ్ కదా, ఒక సెక్యూరిటీ ఉందిగా. అలాంటప్పుడు మీరు ఎదగడానికి ప్రయత్నం చేయండి, అక్కడే ఉండిపోకండి, ఎదగడానికి ప్రయత్నం చేయండి. మన క్లాసుల్లో ఎక్కువగా సచివాలయాల్లో పనిచేసే జాబ్ హోల్డర్సే ఈ క్లాసుల్లో గ్రూప్ 1 మెయిన్స్ క్లాసుల్లో ఉన్నారు. నేను చాలామందిని చూశాను, నేను చాలామందితో మాట్లాడాను కూడా. కాబట్టి మీకు ఇబ్బంది లేదు, మీరు బేషుగ్గా గ్రూప్ 1 రాసేయండి, ఏం కాదు. బేషుగ్గా గ్రూప్ 1 రాయండి, ఇందులో ఇబ్బంది మీకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. అందువల్ల ఏంటంటే ఉద్యోగాలు వచ్చి పడుతున్నాయి అని అనలేము. అందులో నైపుణ్యాలు ఉండాలి, స్కిల్స్ ఉండాలి, చేసుకున్న రోజులే అవి. బట్ ఇది ఇలా కాదుగా. సెక్యూరిటీ జాబు, ఫుల్ ఫ్లెడ్జెడ్ సెక్యూరిటీ జాబు, ప్లస్ 62 ఏళ్ల వరకు ఈ ఉద్యోగం ఉంటుంది. అర్థం అట్లా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకుంటూనే వీటిల్లోకి వచ్చి ఈ ప్రిపరేషన్లు చేయండి. నోటిఫికేషన్లు వస్తాయి. నేను 100 సార్లు 1,00,000 సార్లు చెప్పుంటా ఈ 25 ఏళ్లలో నేను మన పిల్లలకి, స్టూడెంట్స్కి నోటిఫికేషన్లు వస్తాయి. కానీ మన ప్రిపరేషన్ ఎంత, మనం ఎంతవరకు ఉన్నాం, మనం ఎంతవరకు ప్రిపరేషన్ చేస్తున్నాం, మన సన్నద్ధం ఏంటి. నోటిఫికేషన్లు వస్తాయి, వచ్చిన తర్వాత టైం ఉండదు. ఎన్ని ఉదాహరణలు అయినాయి. డిఎస్సి తీసుకోండి, గ్రూప్ 2 తీసుకోండి, ఇంకోటి తీసుకోండి, టైం యాడ్ ఇచ్చారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ తీసుకోండి, ఇంకోటి తీసుకోండి, టైం ఇచ్చారా? టైం ఇవ్వరు. నోటిఫికేషన్లు రావు, వస్తే ఆగవు. మరి ఇది మన కళ్ళ ముందు కనపడతా కూడా ఎప్పుడు వస్తాయి సార్ అని అంటే వస్తాయి. కానీ మన ప్రిపరేషన్ ఎంత, మనం చేసుకున్నామా లేదా? ఫైనాన్షియల్గా ఒక్కటే చెప్పి నేను లెసన్లోకి వెళ్తా. ఫైనాన్షియల్గా పర్వాలేదు అనుకుంటే ఒక 2-3 ఏళ్ళు కేటాయించండి అబ్బా. ఫ్రెషర్స్ అయినా ఒక 2-3 ఏళ్ళు కేటాయించండి. 2-3 ఏళ్లలో మీ కష్టం కొంత అదృష్టం ఇది వర్కౌట్ అయితే 2-3 ఏళ్లలో నోటిఫికేషన్లు కూడా ఇచ్చుంటే ఈ 2-3 ఏళ్ల పరిధిలో హ్యాపీగా గవర్నమెంట్ జాబ్లోకి మీరు వెళ్ళిపోతారు. అయితే దానికి తగిన కష్టం. కోరుకుంటే జరగదు. మొన్న స్టేటస్లో అదే పెట్టాను నేను, కోరుకుంటే జరగదు. ఇప్పుడు మన లైఫ్లో జరిగినవన్నీ కోరుకున్నవి కాదు. కానీ బాగానే ఉన్నాగా. ఈ కోరుకోనివి మన లైఫ్లోకి వచ్చినాయి, బాగానే ఉన్నాగా. కోరుకున్నవి జరగవు, టైం రావాలి. అప్పటిదాకా మనం ఏం చేయాలి? కష్టపడాలి. అది సరే. ఎనీహౌ ఇది సమ్మర్ నోటిఫికేషన్కి సంబంధించి అన్ని ఎండోమెంట్ కూడా వస్తుంది, అన్ని నోటిఫికేషన్లు వస్తాయి. మనం సిద్ధంగా వచ్చినాయా టైం ఇవ్వరు. టైం ఇవ్వనప్పుడు మనం దెబ్బతింటాం. దానివల్ల కళ్ళ ముందే నోటిఫికేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 1కి వచ్చేటప్పటికి 2 నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని పక్కన పెట్టండి. అసలు దాని గురించి ఆలోచించకండి. కేజే ఛానల్ క్లాసెస్ నాతో మీరందరూ బయలుదేరండి. మనం అందరం ఒక పర్ఫెక్ట్నెస్ అవుదాం. ఈలోపు నోటిఫికేషన్ వస్తుంది. సరే, ఇప్పుడు నేను మీకు హిస్టరీకి సంబంధించి కొన్ని క్వశ్చన్లు చదివి వినిపిస్తాను. 2018 గ్రూప్ 1 మెయిన్స్, 2023 గ్రూప్ 1 మెయిన్స్ ఏపీపీఎస్సి, ఈ 2 క్వశ్చన్ పేపర్లో కొంచెం స్పీడ్గా కొన్ని క్వశ్చన్లు చదివి మీకు వినిపిస్తాను. తర్వాత ఎందుకు చదివాను అనేది మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. సిద్ధంగా ఉండండి. సిద్ధంగా ఉన్నారా లేదా? నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. సరే, 2018 పేపర్ నా దగ్గర ఉంది. హిస్టరీ పేపరు, అన్ని పేపర్లు ఉన్నాయి. బట్ హిస్టరీ పేపరు క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ది సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్. క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ది సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్. నిన్న మనం డిస్కస్ చేసాం ఇది. క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ది కాజెస్ ఆఫ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఏన్షియంట్ ఇండియా.
critically explain the causes of the emergence of Buddhism in ancient India. Next, draw an outline of society under the Eastern Chalukyas. తర్వాత widely examine the impact of Bhakti movement during medieval India. Critically evaluate the central administration under Akbar. Under Akbar అంటే మొఘల్స్ అడ్మినిస్ట్రేషనే. Draw an outline of the rise of Maratha Empire with a special reference to Shivaji's contribution. Critically explain the role of subsidiary alliance system in the rise and expansion of British Raj in India. తర్వాత delineate the contribution of Dr. B.R. Ambedkar, which is special reference to the conditions of untouchables and laborers in colonial India. తర్వాత examine the recommendations of the cabinet mission plan. అంటే చాయిస్ కూడా కలిపి చదువుతున్నా. ఇది 18 పేపరు, 18 నోటిఫికేషన్, 20లో జరిగింది ఎగ్జామ్. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం. క్రిటికల్లీ ఎవాల్యూట్ ది ఇంపాక్ట్ ఆఫ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942. తర్వాత డిస్కస్ ది సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ద అగేరియన్ సిస్టమ్ అండర్ ద శాతవాహనాస్. రైట్ ఎ నోట్ ఆన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండర్ ద పల్లవాస్. రైట్ ఎ బ్రీఫ్ నోట్ ఆన్ ద ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ విజయనగర ఎంపైర్. ది ఫౌండేషన్ ఆఫ్ విజయనగర ఎంపైర్ కన్సైడెడ్ ఇన్ పాయింట్ ఆఫ్ టైమ్ ది అవుట్ బరస్ట్ ఆఫ్ మూమెంట్స్ లిటరరీ మూమెంట్ ఆఫ్ సౌత్ ఇండియా. డిస్కస్ ఇట్. అంటే దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్య స్థాపన మరియు ఓ ముఖ్యమైన సాహిత్య ఉద్యమం ప్రాచుర్యం ఒకే సమయంలో జరిగాయి, చర్చించండి. నెక్స్ట్, రైట్ అనే బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. క్రిటికల్లీ ఎవాల్యూట్ ది కంట్రిబ్యూషన్ ఆఫ్ కందుకూరి వీరేశలింగం. క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ సర్కమ్స్టాన్సెస్ విచ్ led to the formation of Justice Party. Critically explain the circumstances which led the formation of ఆంధ్రప్రదేశ్ in 1950s. 1950లలో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులు రాయండి అన్నాడు. 1950లలో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం కాదు, ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం అని ఉండాలి క్వశ్చన్లో. 1950లో ఆంధ్రప్రదేశ్ ఆడుంది, 56 కదా, ఏదో మరి క్వశ్చన్. సరే, 50లో 53 ఆంధ్ర రాష్ట్రం, 56 ఆంధ్రప్రదేశ్. మరి మనోడు క్వశ్చన్లో 50లో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులు అంటాడు. 50లో ఆంధ్రప్రదేశ్ ఆడుంది, ఆంధ్ర రాష్ట్రం కూడా లేదు అప్పుడు. 53 ఆంధ్ర రాష్ట్రం, 1956 ఆంధ్రప్రదేశ్. మరి తప్పు 56ది 50 మరి డీటీపీ తప్పు కొట్టారేమో మరి ఏందో. తర్వాత డిస్కస్ ది రెవెన్యూ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఛాలెంజెస్ ఫర్ న్యూ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ బైఫర్కేషన్ ఇన్ 2014. నెక్స్ట్, డిస్కస్ ది ఇంపాక్ట్ ఆఫ్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ ట్రేడ్ అండ్ కామర్స్. ఇది ఆ పేపరు. అంటే ఇంకొకటి మీరు గమనించాలి, హిస్టరీలో బైఫర్కేషన్ చట్టం ఉంది. చట్టం మీద లాస్ట్ చాప్టర్ 10 చాప్టర్లు ఉంటాయి కదా, ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ కలిపి. 10వ చాప్టర్ లాస్ట్ చాప్టర్లో బైఫర్కేషన్ ఉంది. గ్రూప్ 2లో తీసేశారు, జనరల్ స్టడీస్లో తీసేశారు. ఒకప్పుడు జనరల్ స్టడీస్లో ఈ బైఫర్కేషన్ తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు ఈ మెథడ్ ఉందే, ఈ మెథడు 2018 రివైజ్డ్ గ్రూప్ 1 ప్రకారం ఇది ఫస్ట్ పేపర్. 2018, 2020లో జరిగింది మెయిన్స్. 2018 రివైజ్డ్. దానికి పూర్వం వేరే రకంగా ఉండేది గ్రూప్ 1. పేపర్లు ఉన్నాయి నా దగ్గర, అన్ని పేపర్లు ఉన్నాయి, అన్ని సబ్జెక్టుల పేపర్లు ఉన్నాయి నా దగ్గర, బౌండింగ్ చేయించాను. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ విన్నారుగా, ఇప్పుడు ఈ పేపర్లో ఇవన్నీ విన్నారు, ఓకేనా. ఇందులో ఈ పేపర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక్క పేపర్ తీసుకుందాం. సరే, ఇక రెండో పేపర్ కూడా చెప్తాను ఉండండి, మీకు క్లారిటీ వచ్చింది. మీకు రెండో పేపర్ కూడా చెప్తాను, క్లారిటీ వచ్చింది. రెండో పేపర్ అంటే 2023లో జరిగింది. ఇప్పుడు అది రోస్టర్ పాయింట్ల దగ్గర ఆగి ఉంది, మీకు తెలిసినటువంటి విషయమే. ఓకే 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 ఈ పేపర్లో హిస్టరీ పేపర్కి సంబంధించి ఈ పేపర్లో 2023 హిస్టరీ పేపర్కి సంబంధించి ఇందులో కూడా కొన్ని క్వశ్చన్లు చదివి మీకు వినిపిస్తాను. అన్నీ కాకపోయినా కొన్ని చదివి వినిపిస్తాను హిస్టరీకి సంబంధించి. ఎక్స్ప్లెయిన్ ది సర్వైవల్ అండ్ కంటిన్యూటీ ఆఫ్ హరప్పన్ కల్చర్ ఇన్ ది ప్రజెంట్ టైమ్స్. మనం ఇచ్చిన క్వశ్చన్, మీరు రాసిన ఆన్సర్స్. ఎగ్జామైన్ ది సోషియో రిలీజియస్ లైఫ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎర్లీ ఇండియా విత్ రెస్పెక్ట్ టు ది రైటింగ్స్ ఆఫ్ చైనీస్ ట్రావెలర్స్ పాహియానిత్ సింగ్ హుయాన్సాంగ్. నెక్స్ట్, ఎగ్జామైన్ ది మేనర్. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడు చూద్దాం. ఎగ్జామైన్ ది మేనర్ ఇన్ విచ్ ది చోళా విలేజ్ అడ్మినిస్ట్రేషన్ హ్యాడ్ కంట్రిబ్యూటెడ్ టు గ్రోత్ ఆఫ్ విలేజ్ అటానమీ అండ్ ఇండికేటెడ్ బై ద ఉత్తర మేరూర్ ఇన్స్క్రిప్షన్. తర్వాత ఎక్స్ప్లెయిన్ అలావుద్దీన్ ఖిల్జీస్ మార్కెట్ రెగ్యులేషన్స్. నెక్స్ట్, డిస్కస్ ది ఫ్యూచర్స్ ఆఫ్ మొఘల్ ఆర్కిటెక్చర్.
Next, the state that was created by Shivaji was not only egalitarian in conception but also a welfare state in nature. శివాజీ సృష్టించిన రాష్ట్రం సమానత్వం భావన కల్పించడమే కాకుండా సంక్షేమ రాజ్యంగా కూడా ఉంది. పరిశీలించండి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ది ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ మొఘల్స్. అసెస్ ది సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్. ఎక్స్ప్లెయిన్ ది ఫ్యాక్టర్స్ అండ్ లెడ్ ది పీస్ అండ్ మూమెంట్స్. తర్వాత, హ్యాస్ కమ్యూనలిజం ఇండైరెక్ట్లీ హెల్ప్డ్ ది బ్రిటిష్ ఏ ప్రిపరేషన్ దేర్ కంట్రోల్ ఓవర్ ఇండియా. ఆ తర్వాత, డిస్కస్ ది సోషల్ రిలీజియస్ కండిషన్స్. ఎక్స్ప్లెయిన్ ది restructuring of the social religious life of Eastern Chalukyas. Examine the social religious culture of Vijayanagara. Examine the socio-cultural and religious conditions of Reddy Raja kingdoms. ఇతరులతో రైట్ ఏ షార్ట్ నోట్స్ అన్నాడు. ఓకే, రైట్ ఏ షార్ట్ నోట్స్ అన్నాడు. ఇక మళ్ళీ ఎగ్జమైన్ ది రోల్ ఆఫ్ అల్లూరి సీతారామరాజు యాజ్ ద లీడర్ ఆఫ్ రంపా రెబెలియన్ అన్నాడు. ది ఎవల్యూషన్ ఆఫ్ తెలుగు దళిత్ లిటరేచర్ హ్యాస్ లెడ్ ది ఐడియాలజికల్ narrative against of discrimination and for of just equal society with focus on self-respect and dignity. In this connection, examine the contribution made by the Dalit poets అని అడిగాడు. నెక్స్ట్, ఎగ్జమైన్ ది ప్రిన్సిపల్స్ ఎవెసేజ్డ్ అండర్ షెడ్యూల్ 11 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ పునర్విభజన చట్టం 2014 విత్ రిఫరెన్స్ టు ది ఫంక్షనింగ్ ఆఫ్ ది రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ అంటే ఇంకోటేమో ఆస్తులు మరియు అప్పుల సంబంధించి. ఎక్స్ప్లెయిన్ ది కన్సిడరేషన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ దట్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ ఆఫ్ రెసిడ్యూరీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ రిగార్డ్స్ టు అపాయింట్మెంట్ ఆఫ్ ది అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఆస్తులు అప్పుల విభజనకు సంబంధించి రాయండి అన్నాడు. లాస్ట్ చాప్టర్ ఏపీ హిస్టరీ 10వ చాప్టర్ వస్తుంది. ఆ ఏపీ హిస్టరీలో 10వ చాప్టర్ ఏపీ హిస్టరీ 5 చాప్టర్లు కదా, అందులో లాస్ట్ చాప్టర్ విభజన చట్టం ఉంది, మీరు చదవాల్సిందే. ఎందుకంటే రేపు మీరు గ్రూప్ 1 ఆఫీసర్లు అయిన తర్వాత స్టేట్ని నడిపిస్తారు కాబట్టి విభజన చట్టం వాసనలు చాలా రోజులు ఉంటాయి, ఇంకా చాలా రోజులు ఉంటాయి విభజన చట్టపు వాసనలు. సరే, ఎనీహావ్ కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ క్వశ్చన్లను నేను చదివాను కదా, ఇప్పుడు ఇందులో మీరు ఏం గమనించారు ఒకసారి నాకు పెట్టండి. ఈ క్వశ్చన్స్లో మీరు ఏం గమనించారు? క్వశ్చన్స్లో ఏం గమనించి ఉంటారంటే నాకు తెలిసి మీరు ఏం గమనించి ఉంటారంటే అంటే అందరూ చాలామంది క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ది సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ అంటే మీరు అర్బన్ ప్లానింగ్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ ఇది చూసి ఉంటారు. క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ది కాజెస్ ఆఫ్ ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఏన్షియంట్ ఇండియా అంటే మీరు ఏం చూసుంటారు? కాజెస్ ఆఫ్ ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఏన్షియంట్ ఇండియా ఇది చూసుంటారు. తర్వాత డ్రా అవుట్లైన్ ఆఫ్ సొసైటీ అండర్ ద ఈస్టర్న్ చాళుక్యాస్ మీరు ఏం చూసుంటారు? సొసైటీ అండర్ ద ఈస్టర్న్ చాళుక్యాస్ గురించి రాసి ఉంటారు. క్రిటికల్లీ ఎవల్యూట్ ది సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అండర్ అక్బర్ పరిపాలన రాసి ఉంటారు. ఆ తర్వాత క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ది సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ ఇందులో సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ బ్రిటిష్ రాజ్య ఎక్స్పాన్షన్కి ఇండియాలో యూజ్ అయిందా ఇది చూసుంటారు కదా. క్రిటికల్లీ క్వశ్చన్ రాద్దాం. క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ది సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ అంటే పట్టణ నాగరికత కాబట్టి అర్బన్ ప్లానింగ్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్. ఇంకోటి ఏం చూసుంటారు? 2 క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ది కాజెస్ ఆఫ్ ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం రైట్. ఆ తర్వాత ఏం చూసుంటారు? ఒక్క నిమిషం ఉండండి. ఆ తర్వాత ఏం చూసుంటారు? డిస్కస్ ది సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ అగ్రేరియన్ అంటే వ్యవసాయం అగ్రికల్చర్ AGRARIAN అగ్రేరియన్ సిస్టమ్ అండర్ శాతవాహనాస్ రైట్. ఇప్పుడు చూడండి, ఇలాంటి క్వశ్చన్లే కదా అడిగింది, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మనం ఫ్రీ ఇంట్రో క్లాసు 2వ క్లాస్ ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. గ్రూప్ 1 మెయిన్స్ వారియర్స్ 2025-26
మెయిన్స్ క్లాస్లో ఉన్నాం మనం, 2వ క్లాస్లో. క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ది సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ ఆఫ్ Harappan civilization. Critically explain the causes of emergence of Buddhism. Discuss the silent features of agrarian system in the period of Satavahanas. Right? Good. Right? ఇందులో మీరు నాకు తెలిసి మీలో చాలామంది ఇది సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, కాజెస్ ఆఫ్ ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం, రైట్. తర్వాత సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ అగ్రేరియన్ సిస్టమ్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ శాతవాహనాస్. రైట్ రైట్ రైట్. మీరు ఆన్సర్లు ఏం రాస్తారంటే వీటికి రాస్తారు. మీరు ఏం చేస్తారు నాన్న, చిన్నులు, నా చిన్న తమ్ముళ్ళు రా, మీరంతా కష్టపడుతున్నారా, కష్టం వృధాగా పోదురా నాన్న, మీ కష్టం వృధాగా పోదురా నాన్న, వృధాగా పోదురా నాన్న మీ కష్టం. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్, ఇది రాస్తారు ఆన్సర్. కాజెస్ ఆఫ్ ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం, దీనికి ఆన్సర్ రాస్తారు. ఫీచర్స్ ఆఫ్ అగ్రేరియన్ సిస్టమ్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ శాతవాహనాస్, ఇది రాస్తారు. మరి ఇవి రాస్తారు, ఇవి బాగా రాస్తారు, బాగా రాస్తారు. మరి నాన్న అమ్మా, మరి వీటినేం చేస్తారా, వీటినేం చేస్తారా నాన్న, వీటినేం చేస్తారు, రాస్తారు, వీటికి ఆన్సర్లు రాస్తారు. ఈ పక్క వాటికి ఆన్సర్లు రాస్తారమ్మా, మీరు రాస్తారా చిన్నులు తమ్ముళ్ళు, వాటికి రాస్తారు. వీటిని ఏం చేస్తారు, క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ఏంటి, క్రిటికల్లీ ఎగ్జామిన్ ఏంటి, డిస్కస్ ఏంటి, మరి వీటిని ఏం చేస్తారు, వీటికి రాసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీచర్స్ ఆఫ్ అగ్రేరియన్ సిస్టమ్ రాసి అవతల పడేస్తారు, వచ్చేస్తారు. కానీ ఆ క్వశ్చన్ ఏంటి, డిస్కస్ ది కాజెస్ ఆఫ్ ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం. వెరీ గుడ్. ఆ క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ యాటిట్యూడ్ ఏంటి, క్రిటికల్లీ ఎగ్జామైన్. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ ఆఫ్ సింధు నాగరికత రాస్తారు, రాసి వచ్చేస్తారు, బ్రహ్మాండంగా రాసి వచ్చామని చెప్తారు. బట్ అసలు ఆ క్వశ్చన్ ఏంది, క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్. ఇది ఇంపార్టెంట్ కాదు. ఈ సబ్జెక్ట్ మీ దగ్గర ఉంది, ఈ సబ్జెక్ట్లో లోపం లేదు. అర్థమైందా నాన్న? క్లాసులో ఉన్న వాళ్ళందరూ వింటున్నారా? సుమారుగా ఈరోజు 75 మంది వచ్చారు క్లాస్కి, ఇంకా పెరుగుతున్నారు పిల్లలు. ఒకసారి చూడండి మీరందరూ, ఆ 75 మంది ఒకసారి చూడండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ ఇది, పొద్దున్నే ఆన్లైన్ లైవ్ క్లాస్ ఇది. మనం ఈ రాసి వచ్చేస్తాం. అది ఏ సబ్జెక్ట్ అయినా, నాట్ ఓన్లీ హిస్టరీ, అది ఏ సబ్జెక్ట్ అయినా మీరు చూడాల్సింది ఎక్కువ మార్కులు వచ్చి గ్రూప్ 1 ఆఫీసర్ రావు. ఇదే ప్రాబ్లం. ఎందుకు రాదు జాబు, దీని అబ్బా ఎందుకు రాదు జాబు? మంచి గైడెన్స్ ఉంటే, మంచి ఫ్యాకల్టీ ఉంటే, నాలంటోడు ఉంటే ఎందుకు రాదు నా జాబు? మనం వీటికి ఆన్సర్లు రాసేస్తాంట, కానీ మనం రాయాల్సిన ఆన్సర్ వీటికి. ఇవి క్వశ్చన్స్ యాటిట్యూడ్ అంటారు, క్వశ్చన్స్ యొక్క యాటిట్యూడ్ అంటారు రా చిన్నులు, నా చిన్న చెల్లెళ్ళు. క్వశ్చన్స్ యాటిట్యూడ్ రా ఇది. వీటికి ఆన్సర్ రాయాలి మనం, వీటికి కాదు. ఇది క్వశ్చన్ ఫ్రేమింగు, జవాబు రాయాల్సిన ఫ్రేమింగు, ఇది మ్యాటరు. ప్లీజ్ అండర్స్టాండ్ మై ఎమోషన్, ప్లీజ్ అండర్స్టాండ్ మై లెసన్, ప్లీజ్ అండర్స్టాండ్ మై ఏమంటావు మై ఇంటర్నల్ యాటిట్యూడ్, క్వశ్చన్ ఇంటర్నల్ యాటిట్యూడ్. ఈ ఫ్రేమ్లో ఈ రాయాలి జవాబు రాసేటప్పుడు. ఫ్రేమ్ ఇది. ఇప్పుడు కళ్ళజోడు ఉందా, కళ్ళజోడుకు ఫ్రేమ్ ఉంటుంది కదా, అట్లా ఒక చట్రం, ఒక ఫ్రేమ్లో అద్దాలు పెడతారు. ఫ్రేమ్ దాటి అద్దాలు పోవు, ఫ్రేమ్లోనే అద్దాలు ఉంటాయి. ఇది ఫ్రేమింగ్. క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్, క్రిటికల్లీ ఎగ్జామిన్, డిస్కస్, డిస్క్రైబ్, critically examine, evaluate, analyze, assess, elucidate, explain, trace out, justify, comment, illustrate, highlight, elaborate. Elaborate. ఇవి డిస్క్రైబ్. మళ్ళీ చెప్తా, డిస్క్రైబ్, ఎన్యూమరేట్, హైలైట్, ట్రేస్, ఎగ్జామైన్, డిస్కస్, అనలైజ్, ఎవాల్యూట్, క్రిటికల్లీ ఎగ్జామైన్, estimate, assess, comment, explain, elaborate, illustrate. ఇన్ని మెథడ్స్లో
ప్రశ్నలు అడుగుతారు. ఇన్ని మెథడ్స్లో ప్రశ్నలు అడుగుతారు. మనం దీనికి ఆన్సర్ రాసి వస్తాం. దీన్ని పట్టించుకోం. దీన్ని మనం పట్టించుకోం. ఏమైంది రవి? ఏమైందమ్మా? ఒకసారి చూడండి రవి, బయటికి వెళ్ళాక అయిపోయిందా క్లాసు? అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా రవి? नेट आ रहा मना नहीं कहते क्या भी देखो क्लास 20 में आग मत छेन रे ऐसा छोक मत बोला मार आता छेन प्रॉब्लम हुई तो रेड आता आग मत छे मारे क्या करता అది బాగానే ఉంది రవి. వచ్చిందా రవి? లేదు చేయను. మధ్యలో ఎంతసేపు పోయిందో? ఒక 10 నిమిషాలు పోయి ఉంటుందా? ఓకేనా? జస్ట్ మధ్యలో చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఎంతో 5 నిమిషాల ముందు పోయిందా? అంతేగా? సరే, ఇప్పుడు ఓకేనా? అయితే క్వశ్చన్స్ ఇవి ఇలా ఉన్నప్పుడు అడిగే వాటిల్లో క్వశ్చన్స్ ఒక్క నిమిషం ఉండండి, తలుపేస్తాను. అడిగే వాటిల్లో క్వశ్చన్స్ ఇలా అడిగినప్పుడు క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ది సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్, క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ ది కాజెస్ ఆఫ్ ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం, డిస్కస్ ది సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఎగరియన్ సిస్టమ్ ఇన్ ది టైమ్ ఆఫ్ శాతవాహనాస్ అడిగినప్పుడు మనం ఈటికి ఆన్సర్ రాస్తున్నాం, ఈటికి రాయట్లేదు. ప్రతి పేపర్లో కూడా ఇలాగే ఉంటుంది. మనం ఆన్సర్ ఇది ఫ్రేమ్, ఆన్సరు నానా ఇది ఫ్రేమ్ రా, ఇది ఫ్రేమ్. ఈ ఫ్రేమ్లో ఈ జవాబు రాయాలి. ఫ్రేమ్ ఏంటి? ఇది క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్, క్రిటికల్లీ ఎగ్జామైన్, డిస్కస్ అనేది ఫ్రేమ్. అర్థమైందా మీకు? కాబట్టి మనం ఎక్కడ తప్పు పడుతున్నాయి, మార్కులు ఎందుకు రావట్లేదు? ఏపీపీఎస్సీ కానీ, టీజీపీఎస్సీ కానీ, యూపీపీఎస్సీ కానీ పేపర్లు దిద్దేటప్పుడు దిద్దే వాళ్ళకి బ్లూ ప్రింట్ ఇస్తారు. బ్లూ ప్రింట్ గురించి చెప్తా, రేపు చెప్తా. బ్లూ ప్రింట్ ఇస్తారు. నా మిత్రులు గ్రూప్ అని దిత్తున్నారు కాబట్టి, నా కొలీగ్స్ వాళ్ళకి పిహెచ్డి ఉంది, వాళ్ళు దిత్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన సోర్స్ ప్రకారం ఖచ్చితంగా బ్లూ ప్రింట్ ఒకటి ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం మనం రాయాలి. మనం ఏం చేస్తున్నాం? రాస్తున్నాం, రాయట్లా. ఇలా రాస్తే ఇన్ని మార్కులు ఇవ్వండి,
కన్క్లూజన్కి ఇన్నివ్వండి, ఇంట్రోకి ఇన్నివ్వండి, బాడీకి ఇన్నివ్వండి అని ఒక వ్యాసం ఒక ప్రశ్నకు ఆన్సర్ రాసేటప్పుడు ఇవన్నీ చూసుకునే బ్లూ ప్రింట్ చేస్తారు వాళ్ళు అని నేను మీకు ఈ క్లాసులో నెక్స్ట్ క్లాసులో అసలు కీలకం అది. ఈ ఫ్రీ క్లాసుల్లో ముఖ్యమైనది బ్లూ ప్రింటే. దాని గురించి చెప్తాను. ముందు ఇక్కడికి రండి, హిస్టరీ కాబట్టి ఇక్కడికి రండి. క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్, క్రిటికల్లీ ఎగ్జామైన్, డిస్కస్, ఆ తర్వాత డిస్క్రైబు, ఎస్టిమేటు, ఎస్ఎస్, ట్రేస్ అవుటు, వీటికి మీరు ఆన్సర్లు ఇవ్వాలబ్బా. అర్థమైందా చిన్నులు తమ్ముళ్ళు? వీటికి ఆన్సర్లు ఇవ్వాలి. మనం తప్పు యాడ్ చేస్తున్నాం, మార్కులు ఎందుకు రావట్లేదు మనకి? అది వ్యాసం అయినా, అది జనరల్ ఎస్సే పేపర్ అయినా మార్కులు ఎందుకు రావట్లేదు? ఈ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ప్లానింగ్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్, ఎస్ 1 2 3 4 అని రాసి పడేస్తున్నాం. కాజెస్ ఆఫ్ ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం 1 2 3 4, ఫీచర్స్ ఆఫ్ అగ్రేరియన్ సిస్టమ్ 1 2 3 4 ఈ రాసి వచ్చేస్తున్నాం. చక్కగా నీటుగా శిల్పం చెక్కుతున్నాం, అది ఏ లాంగ్వేజ్ అయినా కానీ అలా కాదు. ఇది తప్పు చేస్తున్నారు మీరు. ముందు ఇది తెలుసుకోవాలి. మెయిన్స్లో తప్పు చేస్తున్నాం మనం. ఎందుకు తప్పు చేస్తున్నాం? ఇప్పుడు చూడండి, క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ అంటే ఏముండాలి? క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్లో మీరిచ్చే జవాబు ముడిసరుకు, మీ దగ్గర ఉన్న ముడిసరుకు. ఈ జవాబుకి క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ అని ఉందనుకోండి, క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ అని ఉందనుకోండి. ఎక్స్ప్లెయిన్ వేరు, క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ వేరు. మళ్ళీ క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ లేదా క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ లేదా ఎగ్జామైన్ లేకపోతే ఎక్స్ప్లెయిన్ అని అంటే, ఒక్క నిమిషం ఉండండి. ఎక్స్ప్లెయిన్ అని అంటే ఇక్కడ చూడండి, క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ అంటే గివ్ రీజన్స్ వై ఆర్ హౌ సంథింగ్ హ్యాపెండ్. ఇందులో ఏం రాయాలి మీరు? డిఫైన్, కాజెస్, ఎఫెక్ట్స్ రాయాలి. ఇది ఈ క్వశ్చన్లో రాయాల్సినవి. క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ అన్నాడు కాబట్టి, సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ అన్నాడు కాబట్టి, ప్రతి సైలెంట్ ఫ్యూచర్ మీరు రాసేటప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. కాజెస్, ఎఫెక్ట్స్, డిఫైన్ సైలెంట్ ఫ్యూచర్స్లో గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు గివ్ రీజన్స్ వై ఆర్ హౌ సంథింగ్ హ్యాపెండ్. అక్కడ ఆ లక్షణాల్లో ఏం జరిగినాయి? సంథింగ్ హ్యాపెండ్ లక్షణాలు: పట్టణ నిర్మాణం, డ్రైనేజ్ సిస్టమ్, సీపోర్ట్, ద బరంట్ బ్రిక్స్. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఇవన్నీ ఏంటి? పట్టణ నిర్మాణ లక్షణాలు, నాట్ ఇండస్ వ్యాలీ లక్షణాలు. ఇవన్నీ పట్టణ నిర్మాణ లక్షణాలు, నాట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లక్షణాలు. అర్బన్ సివిలైజేషన్ అంటే సార్ ఏం దొరుకుతాయి సార్? డ్రైనేజ్ సిస్టమ్, టౌన్స్, లోథాల్ సీపోర్టు, ఇట్స్ ఏ అన్యాచురల్ సీపోర్ట్, ఇట్స్ ఆర్టిఫిషియల్ సీపోర్ట్ కన్స్ట్రక్టెడ్ బై ఇండస్ వ్యాలీ పీపుల్ ఆన్ ద టైమ్. అది ఆర్టిఫిషియల్ సీపోర్ట్. అది న్యాచురల్. వైజాగ్ లాగా, విశాఖపట్నం లాగా న్యాచురల్ కాదు. దాన్ని కట్టారు, బరడ్ బ్రిక్స్ యూజ్ చేశారు. తర్వాత ఎవ్రీ టౌన్ డివైడెడ్ 2 parts, అప్పర్ టౌన్, లోయర్ టౌన్, అప్పర్ టౌన్, లోయర్ టౌన్, అప్పర్ టౌన్, లోయర్ టౌన్. బట్ యు సీ ధొలివీరా 3 towns దేర్, అప్పర్ టౌన్, మిడిల్ టౌన్, లోయర్ టౌన్. ప్రతి పట్టణం ఒకేలాగుంది, యూనిఫామిటీగా ఉన్నాయి. దిస్ యూనిఫామిటీ ఆల్సో ఇండికేషన్ ఆఫ్ అర్బన్ కల్చర్ ఫీచర్స్ ఆల్సో. అర్థమైందా మీకు? తవ్వకాల్లో బయటపడిన ప్రతి పట్టణంలో ఖచ్చితంగా ఎగువ పట్నం ఉంది, దిగువ పట్నం ఉంది, ఎగువ పట్నం ఉంది, దిగువ పట్నం ఉంది. ఎగువ పట్నంలో ధనవంతులు ఉన్నారు, ఎగువ పట్నంలో పొలిటీషియన్స్ ఉన్నారు, ఎగువ పట్నంలో పురోహితులు ఉన్నారు, ప్రీస్ట్స్ ఉన్నారు. దిగువ వచ్చేటప్పటికి మట్టితో కట్టుకున్నారు ఇళ్ళన్నీ. ఈ ఇళ్ళన్నీ కాలగమనంలో పోయినాయి, ఆ పట్టణాల్లో కట్టి మిగిలిని. అందువల్ల ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాలడేజ్ అర్బన్ ప్లానింగ్ సివిలైజేషన్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వృధా నీళ్ళు ఇండస్ రివర్లోకి వెళ్ళిపోయాయి. తర్వాత ఇళ్ళు కట్టుకోవడం, అంతస్తులు కట్టుకోవడం, చక్కటి రహదారులు, మనిషి దిగి బాగు చేసేటటువంటి డ్రైనేజ్ సిస్టమ్. ఈరోజులాగా మనిషి పడితే ఇక అంతే, డ్రైనేజ్లో ఇక దొరికేది లేదు. ఎంత గొప్పగా మనం చెప్పుకుంటున్నాం గొప్ప గొప్ప నగరాలని. కానీ వర్షం వస్తే మాత్రం పుసుక్కుని వెళ్ళే తుసుక్కుని పడిపోతారు అందులో. బట్ ఆ రోజుల్లో అలా లేదు. ఏ టాప్ మోస్ట్ సివిల్ ఇంజనీరింగ్ బేస్డ్ డ్రైనేజ్ సిస్టమ్. సివిల్ ఇంజనీరింగ్ బేస్డ్ డ్రైనేజ్ సిస్టమ్.
డ్రైనేజ్ సిస్టమ్, ఒక 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 ప్లానింగు, ఒక అర్బను, ఇవన్నీ చేయాలంటే ఆ రోజుల్లో సివిల్ ఇంజనీరింగ్ వచ్చి ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్ వస్తేనే ఇది సాధ్యం. కాబట్టి ఇవన్నీ మనం రాయాలి. ఏది క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ అన్నప్పుడు వీటిని వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది అర్బన్ ప్లానింగ్లో, అది రాసుకుంటూ వస్తూ దానివల్ల ఎఫెక్ట్ ఏమైంది, వాళ్ళు టౌన్స్ కట్టుకున్నారు, దానివల్ల ఎఫెక్ట్ ఈరోజు కూడా టౌన్స్ వాళ్ళు ద్రవిడియన్ పీపుల్, ఈరోజుకి మనం ద్రవిడియన్ పీపుల్. అలా క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ లేదా ఎగ్జామైన్ అంటే కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. గివ్ రీజన్స్ వై ఆర్ హౌ సంథింగ్ హ్యాపెండ్, డిఫైన్స్, కాజెస్, ఎఫెక్ట్స్ అందులో రాయాలి. తర్వాత ఇంకో క్వశ్చను ఎగ్జామైన్, క్రిటికల్లీ ఎగ్జామైన్ అనేది ఇంకోటి, రెండోది. క్రిటికల్లీ ఎగ్జామైన్ ది కాజెస్ ఆఫ్ ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం. క్రిటికల్లీ ఎగ్జామైన్ అని అన్నప్పుడు, ఎక్స్ప్లెయిన్లో ఎగ్జామైన్ అన్నప్పుడు యాడ్ యువర్ ఓన్ బ్యాలెన్స్డ్ జడ్జిమెంట్. బ్యాలెన్స్డ్ జడ్జిమెంట్ క్రిటికల్ ఎక్స్ప్లెయిన్ అన్నాడు కాబట్టి బ్యాలెన్స్ జడ్జిమెంట్. ప్రోస్ అండ్ కాన్స్ యూజ్ హిస్టరీ అంటే ఇందులో ఇంకోటి ఏం రాయాలి, ప్రోస్ అండ్ కాన్స్ కూడా రాయాలి. ఈ క్వశ్చన్లో కాజెస్ ఆఫ్ ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం, భారతదేశంలో, ప్రాచీన భారతదేశంలో బౌద్ధ మతం అనేది రావడానికి గల కారణాలు, బౌద్ధ మతం అనేది ఎందుకు వచ్చింది, ఒక రకంగా బౌద్ధం, జైనం తిరుగుబాటు మతాలా, ఈజ్ ద రెవల్యూషనరీ రిలీజియన్స్ అని కూడా ఒకసారి అడిగాడు ఎగ్జామ్లో 10 మార్కులకే. కాబట్టి ఇది కాజెస్ ఆఫ్ ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం, రైట్, కాజెస్ ఆఫ్ ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం అని ఇక్కడ మనం రాశాం. కాబట్టి బౌద్ధ మతం ఆవిర్భావానికి కారణాలు రాసి వస్తే మార్కులు రావు, వాళ్ళు ఇచ్చిన బ్లూ ప్రింట్లో అట్లా ఉండదు, సగం మార్కులు కూడా రావు. దాన్ని ఎలా తీసుకోవాలి, క్వశ్చన్ ఏమిస్తున్నాడు, యాటిట్యూడ్ ఏమిస్తున్నాడు, ఈ యాటిట్యూడ్ చూడాలిరా చిన్నులు తమ్ముళ్ళు, నా బాధ అదేరా, గ్రూప్ అని ఎందుకు రాదురా, రాసే తీరులో రాయాలి. క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్, అప్పుడు మనం క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ అంటున్నాడు, విమర్శనాత్మకంగా పరిశీలించు అంటున్నాడు తెలుగులో. విమర్శనాత్మకంగా పరిశీలించము దేనిని, బుద్ధిజం ఎలా ఆవిర్భవించింది, అది ఎమర్జ్ అవ్వడానికి కాజెస్ ఏంటి, ఎన్సెంట్ ఇండియాలో వాటిని ఏమంటున్నాడు, జడ్జి చేయమంటున్నాడు, విమర్శనాత్మకంగా పరిశీలించు అంటున్నాడు. అందువల్ల యాడ్ యువర్ ఓన్ బ్యాలెన్స్ జడ్జిమెంట్. ఇది ఎక్కడ ఇవ్వాలి, మీ జడ్జిమెంటు కన్క్లూజన్లు ఇవ్వాలి. కన్క్లూజన్ కూడా మార్కులు ఉంటాయి బ్లూ ప్రింట్ ప్రకారం. ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, యూపీపీఎస్సీ బ్లూ ప్రింట్ ప్రకారం కన్క్లూజన్ ఆ రాసే మీరు ఆ 10 మార్కుల దానికి లేదా జనరల్ ఎస్సేకి మీరు రాసే కన్క్లూజన్ కూడా మార్కులు ఇస్తారు, దానిపైన ఉన్న బాడీకి మార్కులు ఇస్తారు, దానిపైన ఉన్న ఇంట్రోకి మార్కులు ఇస్తారు. కాబట్టి క్వశ్చన్ కన్క్లూజన్ రాసి వచ్చిన నా 2 మార్కులు వస్తాయి. అర్థం అట్లా అంటే మ్యాటర్ రాస్తూనే టైం చాలకపోతే కన్క్లూజన్ అని పెట్టి రాయాలి. టైం చాలలేదని ఒక క్వశ్చన్ సగం రాసి వచ్చేసామనుకో, నో, ఆ సగంలోనే అది కాస్త రాస్తే 3 కాస్తలు రాస్తే మనకు మార్కులు వస్తాయి. కన్క్లూజన్కి కూడా మార్కులు ఉంటాయి, ఇంట్రోకి మార్కులు ఉంటాయి, బాడీకి మార్కులు ఉంటాయి. ఎన్ని మార్కులు ఉంటాయి అనేది బ్లూ ప్రింట్ చాలా ఇంపార్టెంట్, మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అది రేపు నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, నా దగ్గర ఉంది, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను అది. అయితే ఇవి అవనియండి, వీటి గురించి అవనియండి, ఓకే. తర్వాత బ్యాలెన్స్డ్గా ఈ ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం గురించి రాయాలి, ప్రోస్ అండ్ కాన్స్ కూడా రాయాలి. తర్వాత డిస్కస్ అన్నాడు అనుకో, రాదు. మనం ఇప్పుడు డిస్కస్ ది సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ అగ్రియన్ సిస్టమ్. మనం ఏం రాస్తామంటే శాతవాహనుల కాలం నాటి అగ్రికల్చర్ పద్ధతిలో శాతవాహనుల కాలం నాటి లక్షణాలు రాసి వస్తాం. వ్యవసాయ లక్షణాలు, భూమి ఏంటి, రెవెన్యూ ఏంటి, భూమి రాజకంబేట, రాజుగూడ ల్యాండ్స్ ఉండేవి, జమీందారీ భూముల్ని రాజులు సైనికులకు ఇచ్చే ఆచారం ఉందా, అసలు వాట్ అబౌట్ ట్యాక్సెస్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ శాతవాహనాస్, ఇవన్నీ వరుసగా ఇవన్నీ వరుస క్రమంలో మనం రాసేసి వచ్చేస్తాం, అవునా కదా. ఇవన్నీ వరుస క్రమంలో మనం రాసేసి వచ్చేస్తాం, కానీ దీన్ని మర్చిపోతాం. మేక్ షూర్ దీన్ని మర్చిపోతాం, డిస్కస్ని మర్చిపోతాం మనం. కానీ మనం రాయాల్సింది డిస్కస్ ఫ్రేములో ఈ జవాబు, డిస్కస్ ఫ్రేములో మనం రాయాల్సింది ఈ జవాబు. ఏం రాయాలి, డిస్కస్ అంటే ఆ జవాబులో ఏం రాయాలి బాసు, ప్రజెంట్ బోత్ సైడ్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. డిస్కస్ అంటేనే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ రాయాలి, డూస్ అండ్ డోంట్స్ కాదు, ప్రోస్ అండ్ కాన్స్ కాదు, ప్రోస్ అండ్ కాన్స్ కాదు, డూ అండ్ డోంట్స్ కాదు. అర్థమట మెరిట్స్ అండ్ డిమెరిట్స్ రాయాలి. అర్థమట్లా మళ్ళీ వీటిలో అర్థాలు వేరు ఉన్నాయి.
క్వశ్చన్ని బట్టి ప్రోస్ అండ్ కాన్స్ మారుతాయి, డూ అండ్ డోంట్స్ మారుతాయి, క్వశ్చన్ని బట్టి మెరిట్స్ డిమెరిట్స్ కూడా మారుతాయి. ఇక్కడ డిస్కస్ అని ఎప్పుడు అన్నా మీ క్వశ్చన్లో, మీరు రాసే ఎగ్జామ్స్లో, మెయిన్స్లో ఎప్పుడైనా డిస్కస్ అంటే మాత్రం బోత్ సైడ్స్ రాయాలి. అంటే ఒక రాజులు ఇలా చేశారనే కాకుండా దీనివల్ల ప్రజలు ఎంతవరకు లబ్ధి పొందారు, దీనివల్ల ప్రజలకు ఏమైంది, బోత్ సైడ్స్ విత్ మెరిట్స్ డిమెరిట్స్ రాయాలి. అగ్రియన్ సిస్టంలో మనం లక్షణాలు రాసి వచ్చేస్తాం. మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే లక్షణాలు రాసి వచ్చేస్తాం. కానీ వాడు ఏమడుగుతున్నాడు, డిస్కస్ అంటున్నాడు, చర్చ పెట్టాడు, మన ముందు డిబేట్ పెట్టాడు. 10 నిమిషాల్లో ఈ 10 మార్కుల డిబేట్ రాసి అవతల పడేయాలి. మళ్ళీ దానికి కన్క్లూజన్ ఇవ్వాలి. కన్క్లూజన్ ఎలా ఇవ్వాలి? ఎండ్ విత్ బ్యాలెన్స్డ్ కన్క్లూజన్. ఎండ్ విత్ బ్యాలెన్స్డ్ కన్క్లూజన్. అర్థమైందా నాన్న? ఎండ్ విత్ బ్యాలెన్స్డ్ కన్క్లూజన్. కాబట్టి నేను స్పష్టంగా, సూటిగా, సుత్తి లేకుండా మీకు ఈ ఇంట్రో క్లాస్లో నేను మీకు చెప్పేది, ఈ ఇంట్రో క్లాస్లో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ క్వశ్చన్ అడుగుతున్న తీరు చూడండి. ఫస్ట్ ఇది చూడం, మనం ఇది రాసేస్తాం. మార్కులు ఎట్ట వస్తాయి నాన్న? సివిల్స్ వాళ్ళే కొట్టుకుపోతున్నారు, సివిల్స్ వాళ్ళకే వస్తున్నాయి అని అంటే, సివిల్స్లో ర్యాంకర్స్ కానీ సివిల్స్లో జాబులు కుట్టిన వాళ్ళు వీళ్ళ దీని ప్రకారం ఆన్సర్లు రాస్తారు. మనమేమో దీని ప్రకారం ఆన్సర్లు రాస్తాం. ఆ తర్వాత వాళ్ళు వచ్చి గ్రూప్స్ రాస్తారు. సివిల్స్ మిస్ అయితే ఏడుకొచ్చి రాస్తారు. అదే అప్రోచ్ ఇక్కడ చేస్తారు వాళ్ళు. ఆ అప్రోచ్ ఏంటి? ఈ అప్రోచే క్వశ్చన్ యాటిట్యూడ్ అప్రోచ్. దీన్ని మనం సివిల్స్ వరకు రాయం మనం. అప్పుడు ఏం చేస్తాం? దీన్ని మర్చిపోయి మనం క్వశ్చన్ దానికి రాస్తాం. కానీ వాళ్ళు అడిగే తత్వం ఉందే, క్వశ్చన్ యొక్క సోల్ ఉంటుంది. సోల్ ఉంటుంది క్వశ్చన్ యొక్క సోల్. ఈ సోల్ ఇది క్రిటికల్. ఇప్పుడు ఇవన్నీ డిస్కస్, ఎగ్జమైన్, క్రిటికల్ ఎగ్జమైన్, ఎవాల్యూట్, అనలైజు, అసెస్, ఎస్టిమేటు, ట్రేస్ అవుట్, ఇది సోల్. ఈ సోల్ని బట్టి క్వశ్చన్స్కి ఆన్సర్లు రాయాలి. అర్థమైంది అనుకుంటా మీకు. నేను ఈరోజు ఈ క్లాసు మీకు అర్థమైంది అనుకుంటా. అయితే మీకు చదివి వినిపిస్తాను చూడండి. బోర్డు మీద రాయాలనుకున్నాను, యాక్చువల్గా టైం సరిపోదేమో. ఇక్కడ చూడండి, కొన్ని క్వశ్చన్స్కి డిస్క్రైబ్ అంటాడు. డిస్క్రైబ్ అన్నప్పుడు వాట్ హ్యాపెండ్ వినండి చాలు, రికార్డెడ్ మీ దగ్గర ఉండిద్ది కాబట్టి. డిస్క్రైబ్ అన్నప్పుడు వాట్ హ్యాపెండ్ ఫ్యాక్ట్స్, ఫ్యూచర్స్, స్ట్రక్చర్ రాయాలి. అంటే రైట్ ఏ ఫ్యాక్చువల్ నేరేషన్, నో నీడ్ అనాలసిస్, యూజ్ క్రొనాలజీ, వాట్ ఈజ్ ఇట్ టైప్ ఆన్సర్ అనేది రాయాలి. డిస్క్రైబ్ అంటే వర్ణించుము అంటాడు తెలుగులో. అప్పుడు ఫ్యాక్ట్స్, ఫ్యూచర్స్, స్ట్రక్చర్ రాస్తే చాలు. ఆ క్వశ్చన్ మ్యాటర్ని పెట్టుకొని రాయాలి. డిస్కస్ అంటే చెప్పానుగా మెరిట్స్, డిమెరిట్స్. ఎగ్జమైన్ అంటే చెప్పానుగా, ఎగ్జమైన్ అంటే లుక్ క్లోజ్లీ అండ్ టెస్ట్ ది ఫ్యాక్ట్స్ ఆర్ ఐడియాస్, స్ట్రెంగ్త్స్, వీక్నెస్, గివ్ యువర్ జడ్జిమెంట్ లైక్ ఏ హిస్టోరియన్. దేనికి? ఎగ్జమైన్కి. మీకు రికార్డెడ్ ఉంటుంది కాబట్టి, మీ దగ్గర రికార్డెడ్ వచ్చింది కాబట్టి ఈ క్లాసు ఎన్నో ఒక చోట రాసుకోండి పట్టికలాగా. దీన్ని బట్టే మీరు అక్కడ ఆన్సర్ రాయాల్సింది, దాన్ని బట్టి కాదు. ముడిసరుకు అది, సబ్జెక్ట్ ముడిసరుకు, యాటిట్యూడ్ ఇది. దీన్ని బట్టి రాస్తే గ్రూప్ అని ఎందుకు రాదు బాసు? నెక్స్ట్ క్రిటికల్ ఎగ్జమైన్, యాడ్ యువర్ ఓన్ బ్యాలెన్స్డ్ జడ్జ్మెంట్, ప్రోస్ అండ్ కాన్స్, అండ్ యూజ్ హిస్టోరియన్స్ ఒపీనియన్స్ రాయాలి. క్రిటికల్ ఎగ్జమైన్ అని క్వశ్చన్లో ప్రశ్నించినప్పుడు. ఎవాల్యూట్ ది అని అన్నప్పుడు జడ్జి ది వాల్యూ, వర్త్ ఆఫ్ సంథింగ్, ఆర్గ్యుమెంట్స్, కన్క్లూడ్ విత్ క్లియర్ వర్డిట్. లాస్ట్లో క్లియర్గా మీ ఒపీనియన్ని రాయాలి. ఎవాల్యూట్ అన్నప్పుడు జడ్జ్ ది వాల్యూ, వర్త్ ఆఫ్ సంథింగ్. నెక్స్ట్ అనలైజ్ అంటే వివరించుము, సోదాహరణంగా వివరించుము. అనలైజ్ అంటే కాజెస్, ఫ్యాక్టర్స్, రిజల్ట్స్, లింక్ పాయింట్స్ లాజికల్గా రాయాలి. అనలైజ్ అంటే ఈ క్లాస్ రికార్డెడ్ మీ దగ్గర వస్తుంది. రికార్డెడ్ వచ్చినప్పుడు ఇది రాసుకోండి. ఇప్పుడు నేను చదివి వినిపిస్తున్నాను మీకు, ఇదంతా ఒక పట్టికలాగా రాసుకోండి. కాజెస్, ఫ్యాక్టర్స్, రిజల్ట్స్, లింక్ పాయింట్స్ ఇవి రాయాలి. అనలైజ్ అని అడిగినప్పుడు క్వశ్చన్ ముందు. ఎసెస్ అని అంటే ఎస్టిమేట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంపాక్ట్, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. అంచనా వేయము అంటాడు కదా, అప్పుడు అదేంటి? శివాజీ స్థానాన్ని అంచనా వేయము అంటాడు అనుకోండి. మిడివల్ ఇండియా క్లైమాక్స్లో శివాజీ ఉన్నారు. శివాజీ గురించి ఎస్టిమేట్ ద శివాజీ అచీవ్మెంట్స్ అన్నారు అనుకోండి, అందులో ఆయన సక్సెస్ రాయాలి,
ఆయన ఫెయిల్యూర్స్ కూడా రాయాలి. ఆ తర్వాత ఎలుసిడేట్, ELUCIDATE, ఎలుసిడేట్ దా అని మొదలు పెడతాడు క్వశ్చన్. అలా మొదలు పెట్టినప్పుడు ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలట. ఆ క్వశ్చన్లో ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి ఎలుసిడేట్ అన్నప్పుడు ఆన్సర్లో. తర్వాత ఎక్స్ప్లెయిన్ అంటే చెప్పాను, గివ్ రీజన్స్ వై, హౌ సంథింగ్ అని. ట్రేస్ అవుట్ అని అన్నాడా, ఖచ్చితంగా క్రొనలాజికల్ ఆర్డర్ రాయాలి. ట్రేస్ అవుట్ అన్నాడా క్వశ్చన్లో, ట్రేస్ అవుట్ దాన్ని మొదలు పెడతాడు. ట్రేస్ అవుట్ది అన్నాడా చిన్నులు, నా చింటి తమ్ముళ్ళు, నా అన్న చిన్న. ట్రేస్ అవుట్ అంటే అన్నాడు అనుకోండిరా, యువర్ ఆన్సర్ షోస్ క్రొనలాజికల్ ఆర్డర్, దట్ టైప్ ఆఫ్ ఆన్సర్ విచ్ రిలేటెడ్ హిస్టరీ. అర్థమవుతుందా చిన్నులు తమ్ముళ్ళు? ఏరన్నా అర్థమవుతుందా? ట్రేస్ అవుట్ అని అంటేనే ఆ ఆన్సర్లో క్రొనలాజికల్ ఆర్డర్ రాయాలి, 1 by 1 స్టేజెస్ రాయాలి. దీన్ని ట్రేస్ అవుట్ అంటే గుర్తుపెట్టుకోండి. ట్రేస్ అవుట్ ద లైఫ్ ఆఫ్ ఔరంగజేబ్ అన్నాడు అనుకోండి, లేకపోతే ఏమంటావు ట్రేస్ అవుట్ ద చోళాస్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అన్నాడు అనుకోండి. అది ట్రేస్ అవుట్ ద టెంపుల్ కన్స్ట్రక్షన్ సిస్టమ్ ఇన్ సౌత్ ఇండియా అన్నాడు అనుకోండి. ట్రేస్ అవుట్ ద టెంపుల్ కన్స్ట్రక్షన్ సిస్టమ్ ఇన్ సౌత్ ఇండియా అన్నాడు అనుకోండి. అంటే ఎలా పరిణామక్రమం చెందింది, అర్థమవుతుందా నాన్న? అర్థమవుతుందా నాన్న? యు ఫాలో మై ఎమోషన్, యు ఫాలో మై లెసన్. స్టేజెస్, టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టేజెస్ రాసుకుంటూ రావాలి. 1 by 1 ఎలా స్టార్ట్ అయినాయి, గుప్తాస్ పీరియడ్లో స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత మెల్లగా ప్రాకారాలు కట్టిర్రు. ఆ తర్వాత నాగర, వెసర, ద్రవిడ అనే సబ్జెక్ట్ వచ్చింది. ఆ తర్వాత మెల్లగా పట్టణాల్లో టెంపుల్స్ మధ్యలో కట్టారు, తర్వాత సముద్ర తీరాల్లో కట్టారు. ద్రవిడ టెంపుల్స్ యొక్క ఫీచర్స్ ఏంటి, స్టేజ్ 1 by 1 రావాలి. దీన్ని ట్రేస్ అవుట్ అంటారు. ట్రేస్ అవుట్, ట్రేస్ అవుట్, ట్రేస్ అవుట్, ట్రేస్ అవుట్, ట్రేస్ అవుట్. ఇందులో మీరు రిక్వైర్మెంట్స్ ఏంటంటే షో ది డెవలప్మెంట్. ట్రేస్ అవుట్ అని అడిగినప్పుడు ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఏంటంటే, ట్రేస్ అవుట్ అని అడిగినప్పుడు షో ది డెవలప్మెంట్ అంటే స్టార్ట్ ఫ్రమ్ ఆరిజిన్, షో స్టేజెస్ ఆఫ్ చేంజ్, ఎండ్ విత్ కరెంట్ ఇంపాక్ట్, క్రొనలాజికల్ నేరేషన్. అది ఒక హిస్టరీలో ఒక క్వశ్చన్ అయినా, ఒక వ్యవస్థ అయినా, ఒక సంస్థ అయినా, ఒక రాజు గురించి అడిగినా, సబాల్టర్న్ స్టడీలో ప్రజల స్థితిగతులు అడిగినా, స్త్రీ యొక్క రోల్ అడిగినా, ఎలా పరిణామక్రమంతో స్త్రీ రోల్ వచ్చింది, 1 by 1 ట్రేస్ అవుట్ ద ఉమెన్ పొజిషన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా అన్నాడు అనుకోండి. అప్పుడు 1 by 1 ఆమె పరిణామక్రమం రాయాలి. అంటే యూ మస్ట్ రైట్ ఇన్ యువర్ ఆన్సర్ క్రొనలాజికల్ ఆర్డర్. నెక్స్ట్ జస్టిఫై అంటాడు. జస్టిఫైది అని మొదలు పెడతాడు. డిఫెండ్ ఏ స్టేట్మెంట్ యూజింగ్ ఎవిడెన్స్, సపోర్ట్ స్టేట్మెంట్స్ గివ్ స్ట్రాంగ్ ఎక్స్ప్లెనేషన్. జస్టిఫై అన్నాడా, మీరు ఎవిడెన్స్, సపోర్టింగ్ ఎవిడెన్స్లు పెడుతూ రాయాలి. కామెంట్ అన్నాడా, ప్యూర్లీ 100% యువర్ ఒపీనియన్ రిఫ్లెక్టెడ్ దట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. యువర్ ఒపీనియన్ రిఫ్లెక్టెడ్ దట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అర్థం అట్లా. ఏది కామెంట్ అంటే ఇందులో మీరు జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా మీ ఒపీనియన్ ఇవ్వాలి. ఎలా పడితే అలా ఒపీనియన్ ఇవ్వకూడదు. అర్థం అట్లా. హిస్టరీలో రిలీజియన్ క్వశ్చన్స్ ఉంటాయి, హిస్టరీలో ఎమోషనల్ క్వశ్చన్స్ ఉంటాయి, హిస్టరీలో ఏమంటాం దాన్ని మనం, పొలిటికల్ ఇంపాక్ట్ ఉంటుంది, హిస్టరీలో పార్టీస్ ఇంపాక్ట్ ఉంటుంది. అప్పుడు జాగ్రత్తగా మనం ఆన్సర్ రాయాలి. సింపుల్గా మీకు చెప్పాలంటే డిస్క్రైబ్ అంటే ఫ్యాక్ట్స్, డిస్కస్ అంటే ఎక్స్ప్లెయిన్ బోత్ సైడ్స్ మెరిట్స్ డిమెరిట్స్, ఎగ్జామైన్ అంటే ప్రోబ్ ట్రూత్, ఎవల్యూట్ అంటే గివ్ వర్డిట్, మీరు లాస్ట్లో ఒక జస్టిస్ లాగా తీర్పు ఇవ్వాలి, ఒక పేరా కన్క్లూజన్. ట్రేస్ అంటే షో టైమ్ లైన్, ట్రేస్ ది ఎవల్యూషన్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ చోళాస్ అంటే షో టైమ్ లైన్ ఇచ్చుకుంటా పోవాలి. ట్రేస్ అవుట్ అంటేనే, లేకపోతే టైమ్ లైన్ దేనికి ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఇలస్ట్రేట్ అంటే ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్ ఇవ్వాలి. హైలైట్ ది అని మొదలు పెడతాడు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ రాయాలి, అన్నెసరీ పాయింట్స్ అవాయిడ్ చేయాలి. హైలైట్ అని క్వశ్చన్లో అడిగితే మనకు లక్కీ. ఎలాబరేట్ అంటే గివ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్, మోర్ డెప్త్. ఇలా
ఇలా ఇలా అడుగుతాడు. ఇలా అడిగినప్పుడు దీన్ని బట్టి ఆన్సర్ రాయాలి బాస్, దీన్ని బట్టి ఆన్సర్ రాయాలి. అయితే సార్ మీకు చిన్న లక్కీ ఏంటంటే ఎక్కువ ప్రశ్నలు సార్ ఇన్నింట్లో అడుగుతాడా, తలా ఒక యాటిట్యూడ్లో అడుగుతాడా హిస్టరీ సారు, రఫీ సారు మీ దుంపదేగా అని మీరు అడగొచ్చు నన్ను. ఎక్కువ ఏమడుగుతున్నాడు, ఇది మీకు చెప్పే చాలా కీ పాయింట్. ఎక్కువ ఏమడిగాడు, 2018 గ్రూప్ 1 2020లో జరగ్గా, నెక్స్ట్ది 2023లో జరగ్గా ఎక్కువ ఏమడిగాడో తెలుసునా, క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ అడిగాడు. ఎక్కువ అడిగింది అదే, ఎక్స్ప్లెయిన్ అన్నాడు. అర్థమట్లా, క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ అన్నాడు, అక్కడక్కడ డిస్కస్ వాడాడు. 23 పేపర్లో అయితే నాన్న నేనురా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ రా నాన్న. 23 పేపర్ అయితే ఒక్క నిమిషం ఉండండి. 23 పేపర్లో అయితే ఎక్కువ ఒకటే వాడాడు, అది మనకు ప్లస్, మనకి ఇబ్బంది ఉండదు. క్వశ్చన్ యాటిట్యూడ్లో యాక్చువల్లీ మనకి ఇబ్బంది ఉండదు. అంతా ఎగ్జామైను అన్నీ ఎగ్జామైను డిస్కస్ క్రిటికల్ ఎగ్జామైను ఇవి తప్ప క్వశ్చన్ అడిగే యాటిట్యూడ్లో కొత్త ఏం అడగల, అడుగుతున్నాడు ఎక్కువ. అందువల్లే క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్, డిస్కస్, దీన్ని ఎలా రాయాలి, ఎలా అడుగుతున్నాడు ప్రశ్నలు, ఆ ప్రశ్నల యాటిట్యూడ్ ఏంటి, ప్రశ్నల మెథడ్ ఏంది, వీటికి సంబంధించి ఈరోజు మనం ఈ క్లాస్ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మీతో నాకు ఇంటరాక్షన్ సీన్ వచ్చేసింది. ఇప్పుడు మీరు డౌట్లున్నా మీ ఆలోచనలున్నా నాతో పంచుకోండి ఈ 10 నిమిషాలు. ఇది 2వ క్లాస్ మనది. రేపు కూడా ఉంటుంది ఫ్రీ ఇంట్రో క్లాసు. ఓకే, రేపు కూడా ఉంటుంది ఫ్రీ ఇంట్రో క్లాసు. టైం వేస్ట్ చేసుకోకండి. మీ డౌట్లు ఉంటే ఇప్పుడు నాకు పెట్టండి. ఐఎమ్ సో హ్యాపీ. మీకు నేను ఆన్సర్లు ఇస్తాను. నిన్న మన ఫస్ట్ క్లాస్లో ఒక టాపిక్కి సంబంధించి ఆత్మను ఎలా పట్టుకోవాలి, ఆత్మ అంటే దయ్యాలు భూతాలు దెబ్బలు కాదు, ఆత్మని ఎలా పట్టుకోవాలి, ఒక టాపిక్ యొక్క బ్యాక్డ్రాప్ ఎలా తెలుసుకోవాలి, బ్యాక్డ్రాప్ తెలిస్తేనే ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయగలం అనేది నిన్న చెప్పుకున్నాం. ఇంట్రో క్లాస్ 1. ఇంట్రో క్లాస్ 2 యాటిట్యూడ్ ఆఫ్ క్వశ్చన్స్, డూస్ అండ్ డోంట్స్, ప్రోస్ అండ్ కాన్స్, మెరిట్స్ అండ్ డిమెరిట్స్, డిస్కస్, ఎగ్జమైను, ఎలుసిడేటు, ట్రేస్ అవుటు, ఎక్స్ప్లెయిను, డిస్క్రైబు, జస్టిఫై, తర్వాత ఏమంటాం దాన్ని మనం, జస్టిఫై, తర్వాత క్రిటికల్లీ ఎగ్జామైను, తర్వాత ఎగ్జామైన్ వేరు, క్రిటికల్లీ ఎగ్జామైన్ వేరు, చాలా తేడాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు వినిపించాను ఈరోజు క్లాసులో. మీకు ఇది రికార్డెడ్ కూడా మీ దగ్గర వస్తుంది, కాబట్టి మీరు ఇవన్నీ రాసుకోవాలి. ఇలా రాస్తే మార్కులు వస్తాయి రా నాన్న. మన క్వశ్చన్కి దీనికి వెళ్ళిపోతాం మనం. ఇవి మెయిన్. తల బద్దలు కొట్టుకుంటున్నాను నేను మీకోసం. కారణం ఏంటంటే ఇవి మెయిన్. దీని బేస్గా రాయాలి. సివిల్స్ వాళ్ళు ఎందుకు కొడుతున్నారంటే దీని బేస్గా రాస్తారు, మనమేమో దీని బేస్గా రాస్తాం. అందువల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. రైట్ నాన్న, రైట్ రవికుమార్జీ. ఓకే రమేష్ గారు, గుడ్ మార్నింగ్ రమేష్ గారు, జే రమేష్ గారు. తర్వాత బషీర్ బీబీ గారు, గుడ్ మార్నింగ్ మా. తర్వాత వికాస్ గారు, గుడ్ మార్నింగ్. అక్కిరెడ్డి దుర్గారావు గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గ్రూప్ 1 ఆఫీసర్ సాబ్. మస్తానోలి, గుడ్ మార్నింగ్ మస్తానోలి సాబ్. హరికృష్ణ, గుడ్ మార్నింగ్. ఆ తర్వాత వచ్చేసి నిఖిల్ భరద్వాజ్. ఆడియో క్లారిటీ లేదు, కొద్దిగా మధ్యలో పోయింది కొంత టైము. ఆడియో క్లారిటీ లేదని 8:29కి జరిగింది ఇది. తర్వాత ఏమంటే మళ్ళీ వచ్చింది. టెక్నికల్ కొద్దిగా సిగ్నల్స్ అందలేదు అంతే. తర్వాత దుర్గారావు గారు, డిస్క్రైబ్ ది క్యారెక్టర్స్ ఆఫ్ ది సూఫీ మూమెంట్ అండ్ అసెస్ ఇట్స్ ఇంపాక్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్. ఎస్, డిస్క్రైబ్ అన్నప్పుడు వర్ణన. డిస్క్రైబ్ అన్నప్పుడు మనం ఏం చెప్పాము, ఫ్యాక్ట్స్ రాయాలని చెప్పాము. డిస్క్రైబ్ అంటే రైట్ ఫ్యాక్ట్స్. డిస్క్రైబ్ అంటే వాట్ హ్యాపెండ్ అండ్ రైట్ ఫ్యాక్ట్స్, ఫీచర్స్ అండ్ స్ట్రక్చర్. రైట్ ఏ ఫ్యాక్చువల్ నరేషన్, నో నీడ్ టు ఎనాలైజ్ అన్నప్పుడు ఎనాలిసిస్.
డిస్క్రైబ్ అన్నప్పుడు ఓన్లీ ఫ్యాక్ట్స్ రాయాలి మీరు. డిస్క్రైబ్ అంటే టెల్ ఫ్యాక్ట్స్ ఓన్లీ. సూఫీ మతం కాదు, ఇట్స్ ఏ వే ఆఫ్ లైఫ్, సూఫీ అండ్ భక్తి. నెక్స్ట్ దుర్గారావు గారు, హియర్ ఎస్ఎస్ మీన్స్, ఎస్ఎస్ అంటే అంచనా. ఇది ఎంతవరకు సొసైటీపై ప్రభావం చూపించింది అని ఉందనుకోండి, అది అంచనా క్వశ్చన్ కింద మనం రాయాల్సి ఉంటుంది. ఇంకా రవి గారు, ఇంకా మీ డౌట్లు ఉంటే పెట్టండి. రేపు మనం ఇంకా బ్లూ ప్రింట్ గురించి, మీ దగ్గర ఉన్న బ్లూ ప్రింట్ గురించి, వీటన్నిటి గురించి, వేటికి మార్కులు వేస్తారు, ఎలా వేస్తారు, ఎలా దిద్దుతారు, వాటికి సంబంధించి నా దగ్గర ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. వీటిని బట్టి మార్కులు వేస్తారు అని. దాంతోపాటు హిస్టరీలో క్వశ్చన్స్ ఆన్సర్ రాసేటప్పుడు ఏం రాయాలి, ఏం రాయకూడదు, ఏ భావజాలానికి కొట్టుకోపోకూడదు, ఎలాంటి క్వశ్చన్లు రాయాలి, ఇవన్నీ కూడా రేపు నేను మీకు డిస్కస్ చేస్తాను. ఓకేనా రవి? మరి ఓకేనా? ఆగుదామా? మరి ఒక క్వశ్చన్ పెట్టారా? ఇంకోటి వచ్చిందా? ఇంకో పిల్లలు ఆన్సర్లు పెట్టారు. ఆ తర్వాత దుర్గారావు గారు ఓకే. తర్వాత షాజహాన్ గారు, గుడ్ మార్నింగ్ సార్. దేవి, గుడ్ మార్నింగ్ మా, చాలా రోజులు కనబడ్డావు దేవి. నాన్న ఏం చేస్తున్నావురా, ఎలా ఉన్నావురా నాన్న? స్వామి, గుడ్ మార్నింగ్ సార్. స్వామి గారు మొన్న ఎస్ఏ రాశారు, 2 క్వశ్చన్లు రాశారు. సాయి సార్, వుడ్ యూ లిమిట్ అండ్ నంబర్ ఆఫ్ పేజెస్ పర్ క్వశ్చన్ సార్? ఎస్. ఎంత రాయాలి? ఒక్క నిమిషం ఉండండి, నేను రాసుకుంటా. ఎంత రాయాలి అంటే ఎంత పేజీ రాయాలని, ఎంత రాయాలి, దెన్ ఆల్సో ఏ ప్రశ్నలు రాయాలి, ఇవి రేపు డిస్కస్ చేద్దాం. సాయి రేపు డిస్కస్ చేద్దాం, ఫుల్ లెంత్ డిస్కస్ చేద్దాం, 1 అవర్. దుర్గారావు గారు థ్యాంక్ యూ అని పెట్టారు. థ్యాంక్ యూ దుర్గారావు సార్. మేము చెప్పేది ఏంటంటే మీ అందరికీ నిబద్ధతతో చదవండి. మీ డబ్బులు మాకు ఊరకనే ఇవ్వద్దు. మేము పాఠం చెప్తున్నాం కాబట్టి పాఠం చెప్తేనే ఇవ్వండి. మీ డబ్బులు ఊరినే ఇవ్వద్దు. అర్థమట్లా నాన్న? మా కష్టానికి మీకు జాబ్ కొట్టించే ఒక అంకిత భావంతో మేము 26 ఏళ్ల నుంచి ఉన్నాము. అర్థమైందా నాన్న? కాబట్టి మీకు చెప్పేది ఒక్కటేరా నాన్న, నేను ఏదో ఒక చిన్న పెద్ద జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి. ఆర్ ఫైనాన్షియల్గా పర్వాలేదంటే ఫుల్ టైం ప్రిపేర్ అవ్వండి. ఇది నేను మీకు చెప్పి, ఎంతైనా గవర్నమెంట్ జాబే, సెక్యూరిటీ, ప్రజల్ని పాలించే జాబు. రాజకీయ నాయకుడు ఈరోజు ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు. పార్టీలు మారిపోతుంటాయి. జనాలకి పథకాలు ఇచ్చినా పార్టీలకు ఓట్లు వేయరు. అందువల్ల ప్రభుత్వాలు గ్రహించాలి, పథకాల ద్వారా ఓట్లు రావు అని నిరూపించబడింది. గత ప్రభుత్వం ఎన్ని పథకాలు ఇచ్చినా, సంక్షేమ పథకాలకి బొడ్డు కోసి పేరు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే. ఓ మాట చెప్పాలంటే సినిమా పక్కీలో మరి వారికే 11 సీట్లు ఇచ్చారు. మళ్ళీ ప్రస్తుత ప్రభుత్వం అదే సంక్షేమం, ఫ్రీ బస్సు, ఆ బస్సు, ఈ బస్సు. మన వెంకయ్యనాయుడు గారు కూడా విమర్శించారు, ఫ్రీ బస్సు ఇవన్నీ కూడా ఇలా ఇవ్వకూడదు, ఫ్రీ బీస్ అని. ఫ్రీ బీస్ మీద గ్రూప్ 1 మెయిన్స్ వేస్తే క్వశ్చన్ రాదు. ఎందుకు రాదంటే అది రాదు, అంతే, అడగరు. కానీ ఇదంతా కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. జనరల్ ఎస్ఏకి సంబంధించి విశాలాంధ్ర ప్రజాశక్తి చదువుతున్నారా? నెట్లో ఉంది. ఈ పేపర్ ప్రజాశక్తి, ఈ పేపర్ విశాలాంధ్ర అని ఉంటాయి. వాటిలో 3rd పేజీ ఆర్టికల్స్ చదవండి రా, మీకు దండం పెడతాను నాన్న. జనరల్ ఎస్ఏ దుమ్ము లేపొచ్చురా. మెరిట్స్ ఏమో ఈనాడు పేపర్ చూడండి, ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి. ఇది ఏపీ విభాగంలో జనరల్ ఎస్ఏ 3rd పార్ట్లో డీమెరిట్స్కి అవి రాయండి, మెరిట్స్ వీళ్ళకి రాయండి, డీమెరిట్స్ వాళ్ళకి రాయండి. జనరల్ ఎస్ఏ అంటేనే ఎస్ఏ టాప్గా తయారవుతుంది. వీళ్ళేమో ఎప్పుడు పొగుడుతారు, పాజిటివ్ రాస్తారు, ఈనాడు కానీ జ్యోతి కానీ ఇంకోటి కానీ. డీమెరిట్స్కి వచ్చేటప్పటికి సాక్షి, విశాలాంధ్ర ప్రజాశక్తి ఇప్పుడు వాళ్ళ స్టాండ్ వేరు, అసలు వీటితో పోల్చలేము వాళ్ళని. వాళ్ళు నిర్మాణాత్మక విమర్శలు చేస్తారు, క్రిటికల్లీ ఎగ్జమైన్ చేస్తారు. వాళ్ళు క్రిటికల్లీ ఎగ్జమైన్ చేస్తారు. వాళ్ళు అవి డీమెరిట్స్లో రాసుకోవాలి, అలా చేసుకోవాలి. ఒకసారి ఈరోజు నెట్లో చూడండి, విశాలాంధ్ర ప్రజాశక్తి పేపర్లో 3rd పేజీ క్షుణ్ణంగా చదవండి. మీరు ఈరోజు క్షుణ్ణంగా చదివితే మీకు ప్రతిదీ అర్థమైద్దిరా నాన్న. గొప్ప చేయి తిరిగిన రైటర్స్ రాస్తారు విశాలాంధ్ర ప్రజాశక్తుల్లో, ముద్దురు టెంకలు రాస్తారు. ఎందుకంటే అది లెఫ్టిస్ట్ పార్టీలకు సంబంధించిన ఆ పాయింట్లు అవి. అందులో మనం డీమెరిట్స్ తీసుకోవచ్చు కొన్ని.
సహేతుకమైన డిమెరిట్స్ ఉంటాయి. అవి తీసుకుని ఇదిగో ఫలానా పథకం ఇది, దీనికి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా బాగుంటుంది అని మిగతా రాజకీయ పార్టీలు యాంటీ రాసినా అవి పొలిటికల్ మైలేజ్ కోసం రాసుకుంటాయి. పాపం ప్రజాశక్తి, విశాలాంధ్ర ఏ పొలిటికల్ మైలేజ్ కోసం రాస్తాయి? మనం స్లమ్ ఏరియాస్ కానీ, మధ్యతరగతి ప్రజల ప్రాబ్లమ్స్ కానీ కలెక్టరేట్ ముందు 24 గంటలు ఎర్రజెండాలు పట్టుకుని కూర్చుని ఉండేది కమ్యూనిస్టులు. నీకు ప్రాబ్లం వస్తే వచ్చి నిలబడేది ఎర్రజెండా. బట్ వాళ్ళు ఓట్లకు పనికిరారు, మళ్ళీ వాళ్ళకి ఓట్లు వేయరు, పోటీ చేసినా ఓట్లు వేయరు. పోరాటానికి కావాలి మళ్ళీ జనాలకి. జనాలు చూడండి ఎంత హుషారైపోయి ఉన్నారు. సరే, ఎనీహావ్ రేపు కలుసుకుందాం. రేపు మళ్ళీ కలుసుకున్నప్పుడు నేను మీకు చెప్పినవి రేపు చెప్తాను. సాయి రేపు చెప్తాను. మీరు అడిగి ఎంత రాయాలి, ఏ ప్రశ్నలు ఎంచుకోవాలి, బ్లూ ప్రింటు రేపు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.